నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఒక ప్రధానమైనటువంటి వార్త, అమరావతి ప్రోగ్రెస్ మీద ఒక సీనియర్ జర్నలిస్ట్ చేసిన వీడియో మీద ఆ అమరావతిలో అత్యధిక పనుల కాంట్రాక్ట్ దక్కించుకున్న మెగా ఇంజనీరింగ్ సంస్థ 100 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. ఆ సీనియర్ జర్నలిస్ట్ ఏం చెప్పారు అనేది ఇప్పటికే చాలామంది చూసుంటారు. కనీసం 50% కూడా పనులు చేయకపోగా కేవలం 30% మాత్రమే పనులు చేయడం అనేది ఈ మధ్యకాలంలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది. ఆ తర్వాత సిఆర్డిఏ డాష్బోర్డ్లో కూడా ఉంది ఈ సమాచారం అనేది ఆ సీనియర్ జర్నలిస్ట్ చెప్తూ వచ్చింది. సో ఆయన చెప్పిన దానికి మీరు చెప్పడం వల్ల మా పరువుకి భంగం కలిగింది అని 100 కోట్ల పరువు నష్టం దావా వేసింది. అంటే జర్నలిస్టులు అమరావతిలో ఒక రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న పురోగతి మీద ప్రశ్నించకూడదా అనేది మా ప్రశ్న కూడా ఉంది. ఒక విశ్లేషకుడిగా, ఒక సామాన్య పౌరుడిగా అఫ్సాన్ రాయేష్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. రాయేష్ గారు నమస్కారం. నమస్కారం. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? ఈ కాంట్రాక్ట్ సంస్థ మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్, అలాగే ఆ సీనియర్ జర్నలిస్టు కల్లూరు సురేష్ గారు, రాజనీతి సురేష్ గారుగా ఇవాళ సగటు తెలుగు వారికి అందరికీ సుపరిచితులు. అవును. రాజనీతి ఛానల్ ప్రారంభం రోజు నుంచి ఆ ఛానల్తో నాకు కూడా ప్రత్యేక అనుబంధం ఉంది. రాజనీతి ఛానల్లో ఇండివిజువల్గా సురేష్ గారు చేసిన వీడియోల తర్వాత ఆయనతో కలిపి అత్యధిక వీడియోలు చేసింది నేనే. అంటే ఆయన ఒక 1000 చేస్తుంటే నేను 100 చేసి ఉండొచ్చు, కానీ నేను చేసిన వీడియోలు ఇంక వేరే వ్యక్తులు ఎవరు చేయలే ఆ ఛానల్లో. అటువంటి సురేష్ గారు కొన్ని సంవత్సరాలుగా నాకు వ్యక్తిగతంగా తెలుసు, మీకు తెలుసు, మనకందరికీ ఈ రంగంలో సుపరిచితులు. ఆయన ఏ స్టేజ్లో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే విషయంలో కానీ, అదే సందర్భంలో తన ఇంటెగ్రిటీ కాపాడుకునే విషయంలో కూడా చాలా హైయెస్ట్ గ్రాటిట్యూడ్ ప్రదర్శించే వ్యక్తి, అదే సందర్భంలో హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చే వ్యక్తి. ఎక్కడ కూడా తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునే విషయంలో రాజీ పడని ధోరణి అయింది. అటువంటి సురేష్ గారు అమరావతి రాజధానిలో ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతి గురించి సిఆర్డిఏ అండ్ ప్రభుత్వ డాష్ బోర్డులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించారు. ఆయన ఒక అధికారిక పబ్లిక్ ఫోరంలో ఉన్న సమాచారాన్ని విశ్లేషించే అధికారం, అటువంటి బాధ్యత కలిగిన ఒక జర్నలిస్ట్గా ప్రజలకు వాస్తవ సమాచారాన్ని తెలియజేసే ఒక లక్ష్యంతో ఆయన ఒక వీడియో చేశారు. ఇవాళ ఈ పనులు చేస్తున్న మెగా ఇంజనీరింగ్ సంస్థకి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చేసే వందల కాంట్రాక్టుల్లో అమరావతి కాంట్రాక్ట్ కూడా ఒక కాంట్రాక్టే కావచ్చు, ఎందుకంటే వాళ్ళు వ్యాపార సంస్థ. కానీ 5 కోట్ల మంది ప్రజల ఎమోషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు విభజిత రాష్ట్ర రాజధాని నిర్మాణం అది. ఈ రోజుకి ఒక సమగ్ర రాజధాని లేక విద్యా వైద్య ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం తమ భవిష్యత్తు, తమ బిడ్డల భవిష్యత్తు సుస్థిరం చేయగలిగే ఒక రాజధానిగా అమరావతి తోటి ఒక ఎమోషనల్ కనెక్టివిటీ పెంచుకున్నారు. అటువంటి అమరావతి నగర నిర్మాణం 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన హయాంలో ఆ రాజధాని నగర నిర్మాణమే కుంటుపడి ఉన్న నేపథ్యంలో ప్రజలు ఏరి కోరి తెచ్చుకున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవాళ రాజధానిని వేగంగా పూర్తి చేయాలి, అది కూడా 2028 చివరి నాటికి రాజధానిలో ఇవాళ సంకల్పించుకున్న పనులు మొత్తం పూర్తి చేసి రాజధానికి ఒక రూపు ఇవ్వాలి అని చెప్పని ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించి వారి వంతు ఆర్థిక సహాయం వారు కూడా చేస్తూ ఉన్నప్పుడు, ఇవాళ తమ చుట్టూ ఉన్న కర్ణాటక, తమిళనాడు, అలాగే తెలంగాణ, ఈ రాష్ట్రాలకి ఉన్న ఒక అభివృద్ధి చెందిన రాజధాని నగరాలు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, వాటి స్థాయిలో కాకుండా తాము కూడా ఒక
అభివృద్ధి చెందిన నగర నిర్మాణాన్ని చేసుకోగలుగుతున్నాము అని చెప్పని సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు కూడా తలెత్తుకొని సగర్వంగా రేపు రోజున ఫీల్ అవ్వాలి అని చెప్పని భావిస్తూ ఉన్నప్పుడు, ఒక సగటు ఆంధ్రుడిగా, ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టైం టు టైము రాజధాని పనులు వేగంగా జరగాలి అని కాంక్షిస్తున్న సురేష్ గారు ఆ రాజధాని పనులు ఎలా జరుగుతున్నాయి అని చెప్పని విశ్లేషించడాన్ని తప్పు పట్టడం, ఆ తప్పు పట్టే క్రమంలో కూడా ఒక వ్యాపార సంస్థ ఒక జర్నలిస్టు వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని అంటే ఇంటాలరెన్స్ అంటారు. అంటే ఆ జర్నలిస్టు వ్యక్తం చేసిన అభిప్రాయం పట్లే అంతటి ఎలా ఎలా చెప్పాలి, అంటే అసలు చేసిన ఇంగ్లీష్ వర్డ్ అయితే ఇంటాలరెన్స్, అంతటి ఇంటాలరెన్స్ ప్రదర్శిస్తూ మీరు మాకు అప్పచెప్పిన టార్గెట్, ఎందుకంటే ఇవాళ సురేష్ గారు వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని బలపరుస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా టార్గెట్ వర్సెస్ యాక్చువల్స్ అని చెప్పని, అంటే వాళ్ళకి ఎంత టార్గెట్ నిర్దేశించబడింది, ఇప్పటి వరకు వాళ్ళు ఎంత స్థాయి పనులు చేశారు అని చెప్పని టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ప్రచురించారు. మరి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించిన సమాచారాన్ని సురేష్ గారు ఇంకొక రోజు ముందు ఆయన వీడియో రూపంలో తెలియజెప్పారు. ఇక్కడ మెగా ఇంజనీరింగ్ ఏమి దురుద్దేశాలు ఆపాదించలేదు. ఇంతటి పనులు టేకప్ చేసిన మెగా ఇంజనీరింగ్ వేగంగా పనులు చేయటం లేదు అన్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఎస్, టార్గెట్ కి కోత దూరం, అంటే టార్గెట్ కి చాలా దూరంలో వాళ్ళు పనులు నిలిచిపోయిన నేపథ్యంలో వాళ్ళ దృష్టిలో వాళ్ళు పనులు వేగంగా చేస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అయి ఉండొచ్చు. కానీ ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్ ని అచీవ్ చేసే విషయంలో ఆ కంపెనీ ఫెయిల్ అయింది అన్నప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యారు అని వాళ్ళు వినయపూర్వకంగా వాళ్ళు ఆ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే ఇదే మెగా ఇంజనీరింగ్ ముఖ్యమంత్రి గారు సంకల్పించిన P4 కార్యక్రమానికి వాళ్ళు చాలా లీడ్ తీసుకున్నారు. అంటే మెగా ఇంజనీరింగ్ కంపెనీ ద్వారా P4 ద్వారా బంగారు కుటుంబాలని, చాలా కుటుంబాలను అడాప్ట్ చేసుకొని వాళ్ళకి మార్గదర్శకులుగా నిలుస్తాము అని చెప్పారు. అంటే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజంలో కొద్ది మందికి మార్గదర్శకులుగా నిలవడానికి సిద్ధపడిన కంపెనీ ఇవాళ 5 కోట్ల మంది భవిష్యత్తుతో ముడిపడి ఉన్న రాజధాని విషయంలో మరి ఇంకెంత బాధ్యతగా వ్యవహరించాలి? ఆ అంశాన్ని గుర్తు చేసిన ఒక జర్నలిస్ట్ కి 100 కోట్ల రూపాయల పరువు నష్టం నోటీసులు పంపించారు. పరువు నష్టం దావా వేస్తాము అని చెప్పని లీగల్ నోటీసులు పంపించారు. ఇక్కడ గమనించుకోవాల్సింది, ఇదే మెగా ఇంజనీరింగ్ కంపెనీ విషయంలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో కేసీఆర్ గారు ఎన్నికలకు ముందు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర కాంట్రాక్టర్లు అంటూ పదే విమర్శలు చేశారు. కానీ అధికారం దక్కిన తర్వాత అదే ఆంధ్ర కాంట్రాక్టర్లకి వేలాది కోట్ల రూపాయల టెండర్లు కట్టబెట్టారు అని చెప్పని మెగా ఇంజనీరింగ్ ప్రస్తావన తెస్తూ పదే ఇక్కడ రాజకీయ పక్షాలు రాజకీయ విమర్శలు చేసినాడు. అది మెగా ఇంజనీరింగ్ కి పరువు నష్టం అనిపించలేదా? అదే సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఆ పిల్లర్లు కుంగుబాటు తర్వాత ఎన్ని సందర్భాల్లో ఎంతమంది మెగా ఇంజనీరింగ్ గురించి ఎన్ని విమర్శలు చేశారు? అప్పుడు మెగా ఇంజనీరింగ్ పరువు నష్టం అనిపించలేదా? ఇవాళ ఒక సీనియర్ జర్నలిస్టు అది పబ్లిక్ ఫోరంలో ఉన్న ఫిగర్స్ ని మెన్షన్ చేస్తూ ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్ ని అందుకునే విషయంలో మెగా ఇంజనీరింగ్ చాలా దూరంలో వెనకబడి ఉంది. ఈ వేగంతో పనులు జరిగితే ఈ స్థాయిలో మానవ వనరుల్ని అక్కడ సమకూర్చితే ఆ పనులు ప్రభుత్వం ఆశించినట్టుగా 2028 నాటికి పూర్తి కావడం కష్టం అని చెప్పిన ఒక అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తే దానికే పరువు నష్టం సంభవించినట్టు, దానికే 100 కోట్ల రూపాయలు మీరు పరువు నష్టం దావా ద్వారా కట్టాల్సి ఉంటది, లేదంటే క్షమాపణ చెప్పండి అని చెప్పని ఒక సీనియర్ జర్నలిస్ట్ కి లీగల్ నోటీస్ పంపించడం ద్వారా, అంటే 100 కోట్ల రూపాయలు అనేది ఒక బూచిగా చూపించి తన భావ ప్రకటన స్వేచ్ఛనే హరించి వేయబడుతుంది అని చెప్పని ఒక జర్నలిస్ట్, అంటే 100 కోట్ల రూపాయలు ఒక బూచిగా చూపించి ఒక జర్నలిస్ట్ భావ ప్రకటన స్వేచ్ఛని హరించి వేసే చర్య కాదా ఇది? 100కి 100 రూపాయలు ఇవాళ మెగా ఇంజనీరింగ్ యాజమాన్యం కృష్ణారెడ్డి గారి స్థాయిలో నిర్ణయం జరిగిందా, లేదు వాళ్ళ సిబ్బంది స్థాయిలో నిర్ణయం తీసుకున్నారా? ఈ నిర్ణయం తీసుకున్నది కాక ఇక్కడ ఇంకొక తప్పు కూడా చేశారు. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన తర్వాత నేను సురేష్ గారితో వ్యక్తిగతంగా కూడా 1కి 2 సార్లు 3 సార్లు మాట్లాడడం జరిగింది. వాళ్ళు లీగల్ నోటీస్ పంపించారు. పంపించిన లీగల్ నోటీస్ కి ఆయన తన వర్షన్ గురించి తెలియజేస్తూ పద్ధతిగా ఆయన కూడా మళ్ళీ తిరుగు సమాధానం పంపించారు వాళ్ళకి, వాళ్ళు ఇచ్చిన లీగల్ నోటీస్ కి.
ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఒకసారి లీగల్ నోటీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? క్రిమినల్ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యం క్రిమినల్ కేసు. సురేష్ గారికి ఫోన్ చేసినప్పుడు సురేష్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, నాకు ఇలా లీగల్ నోటీస్ ఇచ్చారు, నేను ఆ లీగల్ నోటీస్ కి స్పందించి వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పాను అని చెప్పినప్పుడు పోలీసులు కూడా విస్తుపోయారు. మీకు లీగల్ నోటీస్ ఇచ్చి మీరు తిరిగి సమాధానం పంపించిన తర్వాత మళ్ళీ వీళ్ళు కేసు ఎందుకు ఫైల్ చేశారండి? సరే మీరు వాళ్ళకి ఏమని తిరుగు సమాధానం పంపించారో అది ఒకసారి మాకు కూడా కాపీ షేర్ చేయండి అని అంటే, సురేష్ గారు కంపెనీ వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన లీగల్ నోటీస్ కి స్పందిస్తూ ఏ సమాధానం ఇచ్చారో తన వర్షాన్ని తెలియజేస్తూ అదే సమాధానాన్ని పోలీసులు కూడా పంపించడం జరిగింది. ఆ తర్వాత పోలీసుల వైపు నుంచి ఇంకా మళ్ళీ ఎటువంటి కవ్వింపు చర్యలు పోలీసుల వైపు నుంచి ఇప్పటిదాకా జరగల. కాకుంటే బహుశా నేను అనుకోవటం, మరి సురేష్ గారు పంపించిన లీగల్ నోటీసు పోలీసులకు ఇచ్చిన సమాధానంతో కంపెనీ కన్విన్స్ అయిపోయి ఇక్కడతోటి అయినా సరే ఈ ఇష్యూని వదిలిపెడతారా, లేదు అసలు ఈ నోటీసు పంపించిన ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత అసలు ఆ నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేసిన తమ సిబ్బంది తీసుకున్న నిర్ణయమా, లేదు యాజమాన్యం తీసుకున్న నిర్ణయమా? అంటే ఇవాళ తనని ప్రశ్నించడానికి అతీతంగా కంపెనీ భావిస్తూ ఉందా? అంటే తనని ప్రశ్నించిన పక్షంలో, తనలో ఉన్న లోపాలను ఎత్తి చూపిన పక్షంలో ఈ విధంగా మేము పరువు నష్టం దావాలు దాఖలు చేస్తాము అని చెప్పని తమ వైపు విమర్శ ఎక్కువ పెట్టడానికి కూడా వీల్లేదనే రకమైన బెదిరింపు ధోరణికి ఆ కంపెనీ దిగుతుందా అనేది మొట్టమొదటిగా ఆ కంపెనీ ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ మోస్ట్ ఇంటెగ్రిటీ కలిగిన వ్యక్తిగా సురేష్ గారు గత 5 సంవత్సరాలుగా నేను ఎన్నో సందర్భాల్లో కొన్ని వందల ఇష్యూస్ గురించి రాష్ట్ర హితం కోరి ఆయన ఎంత చిత్తశుద్ధితో ప్రేమతో పనిచేస్తారనేది వ్యక్తిగతంగా నాకు తెలుసు. కొన్ని వందల ఇష్యూస్ గురించి మేమిద్దరం సన్నిహితంగా చర్చించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన విషయ పరిజ్ఞానం కానీ, ఆయన వాగ్దాటి కానీ, ఆయన నిజాయితీ కానీ ఇవాళ ఏదో ఒక కంపెనీ ఇచ్చే లీగల్ నోటీస్ కారణంగా ఆయన గొంతు నొక్కే ప్రయత్నం చేసిన మాత్రాన ఆయన గొంతు మోగబోదు. ఖచ్చితంగా ఇటువంటి చర్యలకు దిగటం ద్వారా ఇవాళ కల్లూరు సురేష్ గారి నిజాయితీని, ఇంటెగ్రిటీని ఇవాళ ప్రజల్లో చాలా బలంగా మెగా కంపెనీ చర్చనీయాంశం చేసింది అనేది వాస్తవం. ఇక్కడ అంటే మీరు అన్నారు, అఫ్ కోర్స్ నాకు కూడా తెలుసు, డెఫినెట్గా రాష్ట్ర హితం కోరి సురేష్ గారు ఈ వీడియో చేశారు. సురేష్ గారు రాష్ట్ర హితం కోరి ఈ వీడియో చేశారు కాబట్టి ఈ వీడియో మీద ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టు వర్కులు చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థ డిఫమేషన్ వేసింది కాబట్టి ప్రభుత్వం కలుగు చేసుకోవాల్సిన అవసరం ఏమన్నా ఉంటుందా ఇందులో? ఇవాళ ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ హరించబడుతుంది అనుకున్నప్పుడు, అదే సందర్భంలో ప్రజల పక్షాన తమ గొంతు వినిపించే ఒక జర్నలిస్టు గొంతు నొక్కే ప్రక్రియ జరుగుతుంది అనుకున్నప్పుడు అటువంటి గొంతుకలని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రజల ప్రజాస్వామిక హక్కులకి అండగా నిలవాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండింగ్ తో ముడిపడ్డ అంశం ఇది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకనాడు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ప్రజలు ఏ సఫకేషన్ అయితే ఫీల్ అయ్యారో, ఏ సఫకేషన్ కి వ్యతిరేకంగా మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, సురేష్ గారు లాంటి వాళ్ళందరూ కూడా ఉద్యమించారో, మన గొంతుకలు వినిపించామో, ఇవాళ ఆ జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి విముక్తి పొంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తెచ్చుకున్న తర్వాత ఈ ప్రభుత్వ హయాంలో కూడా ఒక కాంట్రాక్టర్ సంస్థ ఒక సీనియర్ జర్నలిస్ట్ ని బెదిరించే ప్రక్రియకి వాళ్ళు పాల్పడ్డప్పుడు ఖచ్చితంగా అటువంటి చర్యలకు పాల్పడ్డ సంస్థల్ని హెచ్చరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సదరు జర్నలిస్టు కల్లూరు సురేష్ గారు, ఎందుకంటే ఆయన ఇంటెగ్రిటీ ఏంటనేది, ఆయన చిత్తశుద్ధి, అంకితభావం ఏంటనేది కొన్ని సంవత్సరాలుగా మనకు అందరికీ వ్యక్తిగతంగా తెలుసు. కాబట్టి ఇవాళ అటువంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా పౌర సమాజానికి ఉంటుంది. పౌర సమాజం చాలా చురుగ్గా స్పందిస్తా ఉన్నారు, సురేష్ గారికి మద్దతు ప్రకటిస్తా ఉన్నారు. అదే సందర్భంలో ప్రభుత్వం కూడా ఇదేదో ఒక యూట్యూబ్ ఛానల్ కి, ఒక కంపెనీకి సంబంధించిన ఇష్యూ కాకుండా రాష్ట్ర ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన ఇష్యూగా కాబట్టి, ఎందుకంటే ఇక్కడ ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్ మీద చెప్పుల దాడి, రాళ్ల దాడి జరిగిన రోజున నాటి డీజీపీ దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛతో పోల్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన దాడిని చిన్నదిగా చూపించిన క్రమం మనందరం చూసాం. ఆ రోజున మనందరం చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడ్డాం, నాటి ప్రభుత్వాన్ని విమర్శించాం, నాటి డీజీపీ చర్యని
ఒకటికి 10 సార్లు 100 సార్లు మనం ఎత్తి చూపి దాన్ని తప్పు అని చెప్పని నాటి ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. అటువంటప్పుడు నేడు ఈ పాలనా హయాంలో, ఈ ప్రభుత్వ హయాంలో మీ రాష్ట్ర పౌరుడు, మీ రాష్ట్రంలో చురుకుగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే పౌర సమాజ ప్రతినిధిగా ఉన్న ఒక సీనియర్ ఇంకొక విషయం ఒక విషయం నేను మెన్షన్ చేయదలుచుకున్నా ఇక్కడ. మీడియా సంస్థలన్నీ హైదరాబాద్లో కేంద్రీకృతం అయి ఉంటే తాను ఇంకొక మీడియా సంస్థ మాత్రమే విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్నాయి. నా రాష్ట్రం అన్న భావనతో పనిచేస్తున్న వాళ్ళలో ప్రప్రథములు కల్లూరి సురేష్ గారు. ఇప్పుడు నేను వ్యక్తిగతంగా కూడా సురేష్ గారితో ఉన్న అనుబంధం దృష్ట్యా చెప్పగలను కదా. ఆయన చాలా సింపుల్ లైఫ్. ఆయన విలాసాలకు ప్రాధాన్యత ఇవ్వడు, ఆడంబరాలకు ప్రాధాన్యత ఇవ్వడు. తనకేదో వ్యక్తిగతంగా ఇమేజ్ రావాలి, పదవులు రావాలి అని చెప్పని పాకులాడే లాబింగ్లు చేసుకునే ధోరణి కూడా తనది కాదు. తన వృత్తి ధర్మానికి కట్టుబడి ప్రజలతో పక్షాన ప్రభుత్వాన్ని మంచి సహాయం చేసినప్పుడు ప్రభుత్వాన్ని కొనియాడిన సందర్భాలు ఉన్నాయి. ఏదైనా తప్పు జరిగినప్పుడు ఈ తప్పు జరుగుతుంది అని చెప్పని ప్రభుత్వానికి ఎత్తి చూపిన సందర్భాలు ఉన్నాయి. ట్రూ జర్నలిస్టిక్ వాల్యూస్ మెయింటైన్ చేసే సురేష్ గారి విషయంలో మేఘా సంస్థ ఒక తప్పటడుగు వేసింది అనేది 100% వాస్తవం. అటువంటి తప్పటడుగు విషయంలో తమ సిబ్బంది కనుక అటువంటి చర్యలకు పాల్పడి ఉంటే అటువంటి సిబ్బందిని మందలించి సురేష్ గారి విషయంలో జరిగిన ఈ పొరపాటుని చక్కదిద్దాల్సిన బాధ్యత ఆ సదరు వ్యాపార సంస్థ మీద ఉంటుంది. కాదు, ఒకవేళ ఆ సంస్థ యాజమాన్యమే ఇటువంటి నిర్ణయం తీసుకుంటే ఇటువంటి నిర్ణయం ఆ స్థాయి సంస్థ యాజమాన్యానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రేయస్కరం కాదు. పౌర సమాజంతో ఘర్షణ కోరుకోవడం అనేది, పౌర సమాజం నుంచి శాపనార్థాలు ఎదుర్కోవడం అనేది ఆ సంస్థకే శ్రేయస్కరం కాదు అనేది నేను సున్నితంగా పౌర సమాజం పక్షాన ఆ సంస్థ కూడా హితో చెప్పదలుచుకున్నా. రైట్ రాజేష్ గారు, థ్యాంక్ యూ.